మహావనపురం అనే గ్రామంలో పాపయ్య అనే ఒక వస్త్ర వ్యాపారి ఉండేవాడు. లోకమంతా ఒకదారిలో నడిస్తే పాపయ్య మాత్రం డబ్బు ఎలా మిగిలించాలి అనే దారిలో మాత్రమే నడిచేవాడు. అతని భార్య సుగుణమ్మ. భర్త పెట్టే తిప్పలు భరించలేకపోయినా పద్ధతిగల ఇల్లాలు కావడంతో సర్దుకుపోయేది. ఒకరోజు ఉదయం పాపయ్య తన కొట్టులో ఉండగా రైతు రామయ్య బట్టలు కొనడానికి వచ్చాడు. ఎవండి పాపయ్య గారు, మా అబ్బాయికి కొంచెం చొక్కా కుట్టించాలి. ఒక 4 గజాల గుడ్డ ఇవ్వండి. రా రామయ్య, ఇదిగో చూడు, ఇది నాణ్యమైన నూలుగుడ్డ. దీని ధర గజం 2 వరహాలు. ఈ మధ్యనే తెప్పించాను దీన్ని. ఇలాంటి బట్ట నీకు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా దొరకదు. అవునా? అయితే ఒక 4 గజాలు కొలవండి. పాపయ్య గజం బద్దతో అరగజం ముక్క మిగిలేలా చాకచక్యంగా కొలిచాడు. 4 గజాలు అని చెప్పి 3.5 గజాలే ఇచ్చాడు. ఆ బట్టముక్క చూశాక రామయ్య ఇలా అంటాడు. ఏమిటోనండి పాపయ్య గారు, ఈ ముక్క చిన్నదిగా ఉన్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా కొలిచారా? ఏంటి రామయ్య అంత మాటన్నావు? నా కొలత అంటే ఊరందరికీ నమ్మకం. నేను గుడ్డను లాయి కొలిచాను. అది కుట్టాక ఇంకా సాగుతుంది. ఆ బట్ట ముక్క కొలత సరిగా లేకపోతే నీకు 10 గజాల బట్ట ఉచితంగా ఇస్తా. సరేనండి, మీరు అంతగా చెప్తున్నారంటే బట్ట సరిగానే ఉంటుంది. నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. అలా అని రామయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రామయ్య వెళ్ళిపోయాక సుగుణమ్మ పాపయ్యని ఇలా మందలించింది. ఏమండి, అలా మోసం చేయడం పాపం కదండి. ఆ రామయ్య అమాయకుడు కాబట్టి సరిపోయింది. ఎవరైనా గడిసివాడు వస్తే మీరు చేసిన పనికి మీ పరువు తీస్తాడు. పిచ్చిదానా, దీనిని మోసమనరు, వ్యాపార మెళకువ అంటారు. ఇలా ఒక్కో గజానికి అంగుళం మిగిలిస్తే నెలాఖరికి నాకు ఒక చొక్కా గుడ్డ ఉచితంగా దొరుకుతుంది. అయినా ఇవన్నీ నీకెందుకు? మన ఇంట్లో బియ్యమున్నాయా? సగం బస్తా ఉన్నాయండి. సగం బస్తానా? బాబోయ్, అప్పుడే సగమైపోయాయా? సుగుణా, ఈ రోజు నుండి నేను ఇంట్లో ఒక్క పూటే అన్నం తింటాను. 2 పూటలు అన్నం తింటే బియ్యం త్వరగా అయిపోతాయి. మరి ఒక్క పూట తినడం వల్ల ఆకలేస్తుంది కదా, అప్పుడేం చేస్తారు? ఆకలి వేస్తే మంచినీళ్లు తాగుతా. అయినా నాకు ఆకలి తీసుకోవడానికి సారాయ కొట్టుందిగా. పాపయ్య పక్కనే ఉన్న సారయ్య కిరాణా కొట్టుకు వెళ్ళాడు. సారయ్య చాలా అమాయకుడు. ఏం సారయ్యా, వ్యాపారం ఎలా సాగుతోంది? ఈ మధ్య నీ కొట్టులో సరుకులు భలే నాణ్యంగా ఉంటున్నాయట కదా. అంతా మీ దయ పాపయ్య గారు. ఇప్పుడే కొత్తగా కారపూస తెప్పించాను. చాలా తాజాగా ఉంది. మీకు కావాలంటే కొంచెం తక్కువ ధరకే ఇస్తాను. కారపూసనా? రంగు బాగుంది కాని రుచి ఎలా ఉందో ఒకసారి ఆ పొట్లమిటివ్వు. కారపూస పాపయ్య చేతిలో పెట్టాడు సారయ్య. పాపయ్య దాన్ని తింటూ మళ్ళీ మాట కలిపాడు. ఉప్పు కొంచెం తక్కువైందేమో. ఏది ఆ పల్లీలిటివ్వు. ఈ కారపూసలో కలుపుకొని తింటే బావుంటుంది. అవి కూడా కావాలా? అవునయ్యా, రుచి చూడాలి కదా. రుచి చూడకుండా ఎవరన్నా కొంటారా? పిడికెడివ్వు. అలా మాటల్లో పెట్టి సారయ్య కొట్టులో 1/2 కిలో సరుకులు రుచి పేరుతో తిన్నాడు పాపయ్య. సారయ్యకు లోపల మండుతున్నా పెద్దాయన కదా అని ఏమీ అనలేకపోయాడు. చివరకు ఏమీ కొనకుండానే పాపయ్య మెల్లగా జారుకున్నాడు. మరుసటి రోజు పాపయ్యకి ఆకలి వేసినప్పుడు ఊర్లో ఉన్న సుబ్బయ్య మిఠాయి కొట్టుకు వెళ్ళాడు. అక్కడ రకరకాల పిండి వంటలు, మిఠాయిలు పేర్చి ఉన్నాయి. ఒరే సుబ్బయ్యా, ఈ లడ్డూలు చాలా తాజాగా కనిపిస్తున్నాయి. వీటి ధర ఎంత? ఒక్క లడ్డు పావులా అండి. బాబోయ్, అంత ధరేనా? సరే, ఒకటివ్వు, రుచి చూస్తాను. బాగుంటే కిలో తీసుకుంటాను. సుబ్బయ్య ఒక లడ్డూ ఇచ్చాడు. పాపయ్య దాన్ని తిని మళ్ళీ ఆ జిలేబీలు కూడా బాగున్నాయే. అందులో పాకం సరిగ్గా ఉందో లేదో అని అడిగి అది కూడా తిన్నాడు. అలా 1/4 కిలో మిఠాయిలు తిన్నాడు పాపయ్య. చివరకు అన్నీ బాగున్నాయి కాని ఈరోజు నా దగ్గర చిల్లర లేదు. రేపొచ్చి కొంటాలే అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దారిలో ఎవరి ఇంటి ముందైనా జామ చెట్టు గాని మామిడి చెట్టు గాని కనిపిస్తే చాలు, యజమాని లేని సమయం చూసి ఒక పండు కోసుకుని తినడం పాపయ్యకు దినచర్య. ఊరి జనమందరికీ పాపయ్య పిసినారితనం మీద చాలా కోపంగా ఉండేది. ఈ పాపయ్య పిసినారితనం ముదిరిపోతుంది. కొలతలతో మోసం, ఉచితంగా రుచులు చూడటం, వీడికెప్పుడు బుద్ధొస్తుందో ఏమో. అవును, వీణ్ణి ఎలాగైనా ఒక ఆట ఆడుకోవాలి. ఇలా ఉండగా
ఊరి పొలాల్లో కోతలు ముగిశాయి. రైతులందరూ ధాన్యాన్ని ఇళ్లకు తరలించారు. పాపయ్యకు ఒక దురలవాటుంది. కోతలు ముగిసిన తర్వాత పొలాల్లో ఎక్కడైనా కింద పడిన గింజలు ఉంటే వాటిని ఏరుకోడానికి వెళ్ళేవాడు. ఒకరోజు సాయంత్రం పాపయ్య ఒక సంచి తీసుకుని ఎండిపోయిన పొలంలో గింజలు ఏరుతున్నాడు. గింజలు ఏరుకుంటుండగా ఎండుకొయ్య అతని కాలికి తగిలి చిన్న గాయమైంది. గింజల మీద శ్రద్ధతో కాలు గాయాన్ని గమనించలేదు పాపయ్య. గింజల మూటను నెత్తిమీద పెట్టుకొని ఊర్లోకి వస్తున్న పాపయ్యకి సారయ్య ఎదురుపడ్డాడు. పాపయ్య కాలికైన గాయాన్ని సారయ్య చూశాడు. ఏం పాపయ్య గారు కాలుకుంటుతున్నారు? ఏమైంది? ఏముందులే సారయ్య, పొలంలో ఏదో తగిలిందంతే. సారయ్య పాపయ్య కాలిని తదేకంగా చూశాడు. బాబోయ్ పాపయ్య గారు, మీ కాలు చూడండి, ఇది ఖచ్చితంగా పాము కాటులాగే ఉంది. మీరు పొలంలో ఉన్నప్పుడు ఏదైనా బుసకొట్టిన శబ్దం వినిపించిందా? పామా? బుసనా? నాకేమీ వినిపించలేదే. కేవలం కొయ్య తగిలిందనుకున్నాను. అయ్యో, మీ కాలు పాము కాటేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. పాము అనే మాట వినగానే పాపయ్యకు ప్రాణాలు పోయినంత పనైంది. భయంతో పాపయ్య కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకి అసలు విషయం అర్థమైంది. కాని పాపయ్యని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్నారు. అయ్యో, పాపయ్య గారు పోయారే. ఈ విషయం సుగుణమ్మగారికి తెలుస్తుంది. అయ్యో, ఏమండీ, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? సుగుణమ్మగారు, దిగులు పడకండి. పాపయ్య గారు ఎంతో గొప్పవారు. ₹1 ఖర్చు పెట్టకుండా ఎంతో పుణ్యం చేసుకున్నారు. అలా ఎవరూ చేయలేరు. ఊరి జనం పాపయ్యను మోసుకెళ్లడానికి ఒక పాడె సిద్ధం చేశారు. పాపయ్యకు ఏం జరుగుతుందో అతనికి వినిపిస్తోంది. కాని కళ్ళు తెరవలేకపోతున్నాడు. అందరూ కలిసి పాపయ్యను పాడిమీద పడుకోబెట్టారు. ఊరి పొలిమేర దాకా ఊరేగింపు మొదలైంది. దారిలో ఒక్కొక్కరు పాపయ్య గొప్పతనం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చూడండి, పాపయ్య గారు ఎంత దానగుణం కలవారు. తన కొట్టులో గుడ్డను ఎప్పుడో ఒక జానెడు ఎక్కువే ఇచ్చేవారు. ఒరే అబద్ధాల కోరు, నేనెప్పుడూ తక్కువ ఇచ్చేవాణ్ణి కదరా. అంతేనా? ఆయన మిఠాయి కొట్టుకు వెళితే మిఠాయి కొని అందరికీ పంచిపెట్టేవాడు. పాపం, ఆయన లాంటి ధర్మాత్ముడు మళ్ళీ పుట్టడు. నేనెప్పుడు పంచాన్రా? నేను ఉచితంగా తిని వచ్చేవాణ్ణి. ఇలా ఊరి జనం చేస్తున్న వెటకారం పాపయ్యను రగిలిస్తోంది. అంతలో సారయ్య గట్టిగా అన్నాడు. అన్నట్టు చెప్పడం మర్చాను. పాపయ్య గారు పోయే ముందు ఒక మాట చెప్పారు. ఆయన ఇంట్లో దాచిన డబ్బు మొత్తం ఊరి పంచాయతీకి దానం చేయాలట. ఎందుకంటే ఆయనకు వారసులు లేరు కదా. ఆ సొమ్ముతో ఊర్లో ఒక పెద్ద విందు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మాట వినగానే పాపయ్య గుండె ఆగినంత పనైంది. నా కష్టార్జితం, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన డబ్బు విందులకి ఖర్చేస్తారా? అది కూడా నా ఊపిరి ఉండగానేనా? అని లోపల తల్లడిల్లిపోయాడు. సారయ్య, పాపయ్య గారింట్లో కనీసం 10 బస్తాల బియ్యం ఉంటాయి కదా. అవన్నీ ఈరోజు వండి భోజనాలు పెడదాం. ఆయన ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా వంటల్లో నెయ్యి కూడా బాగా వాడదాం. ఆయనకి నెయ్యి అంటే చాలా ఇష్టం కదా. ఆ నెయ్యితోనే వంటలు చేసి అందరికి భోజనాలు పెడదాం. ఇక పాపయ్య వల్ల కాలేదు. బలం తెచ్చుకుని పాడమీద ఉన్న పాపయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఒరేయ్, నేను బ్రతకుండగా నా ఇంట్లో నుండి ఒక్క గింజ కూడా ముట్టడానికి వీల్లేదు. ఎవడ్రా నా వస్తువులతో వంట చేస్తాన్నది? అకస్మాత్తుగా పాపయ్య లేచి కూర్చోడంతో పాడె మోస్తున్న వాళ్ళు భయపడి కింద పడేశారు. పాపయ్య కింద పడి గబగబా లేచి నిలబడ్డాడు. పాపయ్య గారు బతికొచ్చారు. డబ్బు మీద ఆశ మిమ్మల్ని కాపాడిందన్నమాట. పాపయ్యకు కూడా తాను నిజంగా బ్రతికున్నాడో లేదో అర్థం కాలేదు. నేను నిజంగానే బ్రతికే ఉన్నానా? పాపయ్య గారు, మీకు తగిలింది ఎండుకొయ్యి. ఆ గాయం పాము కాటు కాదని మాకు తెలుసు. కాని మీ పిసినారితనం చూసి మాకు విసుగు పుట్టి ఇలా చేశాం. ఇప్పుడు చెప్పండి, మీరు పోతే ఆ డబ్బు మీ వెంటొస్తుందా? పాపయ్య తన పిసినారితనం వల్ల ఎంత నవ్వుల పాలయ్యాడో తెలిసొచ్చింది. చనిపోయే స్థితిలో కూడా తన మనసు డబ్బు మీదకే వెళ్ళింది కాని భార్య మీదకో దేవుడి మీదకో వెళ్లలేదని గ్రహించి సిగ్గుపడ్డాడు. ఏవండి, ఎప్పటికైనా మారండి. ఈ ఊరి జనం ఆదరణ లేకపోతే మనం ఏమైపోయేవాళ్లమో చూశారుగా. ఉన్న దాంట్లో 10 మందికి పెట్టకపోయినా పర్వాలేదు. పరుల సొమ్ము ఆశించకుండా బతుకుదాం. ఊరి జనం తనని ఎంతలా అసహించుకుంటున్నారో పాపయ్యకి అర్థమవుతుంది.
నన్ను క్షమించండి గ్రామస్తులారా. నా బుద్ధి గడ్డి తిని ఇంతకాలం నేను ఇలా చేశాను. ఇకపై నేనిలా చెయ్యను. సారయ్య, రేపు నీ సరుకులకివ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. సుబ్బయ్య, నీకు కూడా మిఠాయిల డబ్బు ఇస్తాను. ఆ రోజు నుండి పాపయ్యలో మార్పు వచ్చింది. పిసినారితనం వదిలి ఎవ్వర్నీ మోసం చేయకుండా తన కొట్టులో సరైన కొలతలతో బట్టలు అమ్మడం మొదలుపెట్టాడు. ఊరి జనం కూడా పాపయ్యలోని మార్పును చూసి అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. నీతి: అతి పిసినారితనం మనిషిని నవ్వులపాలు చేస్తుంది. మనం సంపాదించిన ఆస్తి మనతో రాదు. మనం సంపాదించిన మంచి పేరు మాత్రమే చిరకాలం ఉంటుంది. చింతపురం అనే గ్రామం గోదావరి తీరాన ఉన్న ఒక పచ్చని నందనవనం లాంటిది. ఆ గ్రామంలో నారాయణ, వెంకమ్మ అనే దంపతులు ఒక ఆదర్శ జంటగా పేరు తెచ్చుకున్నారు. నారాయణ వయసు 50 ఏళ్లు దాటినా ఆయన ముఖంలో ఉండే ఆ తెలివితేటలు, కళ్లలో ఉండే ఆ వివేకం ఊరిలో ఎవ్వరికీ లేవు. ఇక వెంకమ్మ ఆ ఇంటి లక్ష్మి మాత్రమే కాదు, ఆ వీధికే ఒక దిశానిర్దేశం చేసే ఇల్లాలు. అయితే ప్రతి వెలుగు వెనుక ఒక నీడ ఉన్నట్టుగా నారాయణ దంపతుల ఇంటి పక్కనే సుందరం, రత్తమ్మ అనే మరో దంపతులు ఉండేవారు. సుందరంకి చిన్నప్పట్నుండి ఒక అలవాటు ఉంది. ఎదుటివాడు బాగుంటే చూడ్లేడు. ముఖ్యంగా నారాయణకు ఊరిలో వచ్చే పేరు ప్రఖ్యాతులు చూస్తుంటే అతనికి కడుపులో మంటగా ఉండేది. రత్తమ్మ కూడా తక్కువేమీ కాదు. వెంకమ్మ చేసే పనుల్లో వంకలు వెతకడం, ఆమెను ఏదో ఒక విధంగా తక్కువ చేయాలని చూడటం ఆమె నిత్యకృత్యం. ఒకరోజు ఉదయం నారాయణ తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నాడు. లోపల్నుండి వెంకమ్మ వేడివేడి టీ గ్లాస్తో బయటకు వచ్చింది. ఏవండి, టీ తీసుకోండి. పొద్దున్నే దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారు? పంట దిగుబడి గురించి ఆలోచిస్తున్నారా? కాదు వెంకమ్మ, నా ఆలోచననే వేరే విషయం గురించి. మన ఊరి సోములు, రామన్నల మధ్య తగాదా ఈరోజు పంచాయతీకి వస్తోంది. వాళ్ళు 2 అన్నదమ్ములు. కాని ఆస్తి దగ్గరకొచ్చేసరికి ఒకరికొకరు శత్రువుల్లా చూసుకుంటున్నారు. తండ్రి ఆస్తులు మామిడి తోట వాటా గురించి వాళ్ళ గొడవ పడుతున్నారు. దానికి పరిష్కారం ఎలా ఉండాలో అనేది ఆలోచిస్తున్నాను. న్యాయం చెప్పడం అంటే కేవలం తీర్పు ఇవ్వడం కాదండి. ఆ అన్నదమ్ముల మధ్య మళ్లీ ప్రేమను చిగురింపజేసేలా ఉండాలి మీ తీర్పు. ఆస్తి పంపకం చేయవచ్చు, కాని అనుబంధాన్ని పెంచడం కష్టం. మీరా విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిజం చెప్పావు వెంకమ్మ, నీ ఆలోచనలే నాకు మార్గదర్శనం. సరే, ఇంతలో ఎవరైనా ఇంటికొస్తే కాస్త మర్యాదగా చూసుకో. ఈ రోజుల్లో మనుషులకి ఆత్మీయత తక్కువైపోతుంది. అదేం మాటండి? మన ఇంటికి వచ్చినవారు కడుపు నిండా తిని మనసు నిండా సంతోషంతో వెళ్ళాలి. అదే కదా మన సంస్కారం. ఒకరితో మాట్లాడేటప్పుడు ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం చెబితే వాళ్ల సగం బాధలు పోతాయి. అప్పుడే పక్కింట్లో ఉన్న సుందరం తన కిటికీలో నుండి ఇదంతా విన్నాడు. తన భార్య రత్తమ్మతో అతను విసుగ్గా ఇలా అన్నాడు. చూశావా రత్తమ్మా, ఈ నారాయణకి ఎంత అహంకారమో! ఊళ్ళో ఏదో పెద్దరికం చేస్తున్నానని వాడి పొగరు. పొద్దున్నే వెంకమ్మతో వేదాంతం మాట్లాడుతున్నాడు. ఈరోజు పంచాయతీలోనే నేను ముందడుగేసి నా తెలివితేటలు చూపిస్తాను. అప్పుడు ఊరంతా నన్నే పొగుడుతుంది. నా మాటలకి నారాయణ ముఖం మండిపోవాలి. అవునండి, మీరు న్యాయం చెబితే ఆ నారాయణ కంటే గొప్పగా ఉంటుంది. ఆ వెంకమ్మని కూడా చూడండి, తన ఇంటికొచ్చిన వాళ్ళకి టీలు, పలహారాలు ఇచ్చి అందర్నీ బుట్టలో వేసుకుంటుంది. మనం కూడా ఇకపై అలానే చేద్దాం. కాని ఆ వెంకమ్మని చూస్తే నాకెందుకో అసూయగా ఉందండి. సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. ఊరి జనం అందరూ గుమిగూడారు. సోములు, రామన్నలు ఇద్దరూ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఊరి పెద్దల మధ్య నారాయణ కూర్చున్నాడు. సుందరం కూడా ఒక మూలన కూర్చుని అవకాశం కోసం చూస్తున్నాడు. పెద్దలారా, మా నాన్నగారు పోయే ముందు ఈ పడమర దిక్కు ఉన్న 5 మామిడి చెట్లు నాకే అని చెప్పారు. ఆ చెట్లు మంచి దిగుబడినిస్తాయి. కాని రామన్న ఇప్పుడు అవి తనవని వాదిస్తున్నాడు. తండ్రి మాటను జవదాడుతున్నాడు. లేదు పెద్దలారా, ఆ చెట్టున్న చోటే నేను బావి తవ్వించాను. పగలు రాత్రి కష్టపడి నీళ్లు పోశాను. తండ్రి మాట నిజమే కావచ్చు, కాని ఆ చెట్లకు కాయలు వచ్చే వరకు కష్టం నాది. ఇప్పుడు వాడు కేవలం కాయలు కోసుకోవడమే పనిగా పెట్టుకుంటే నేను పడ్డ కష్టానికి ఫలితమేంది? సుందరం వెంటనే లేచి నిలబడ్డాడు. తనకు తోచిన తెలివైన పరిష్కారం చెప్పాలనుకున్నాడు. ఇందులో పెద్ద సమస్యేముంది? సోములకి చెట్టిద్దాం.
రామన్నకి బావిద్దాం. చెట్లు సోమువి కాబట్టి కాయలు వాడే కోసుకోవాలి. బావి రామన్నది కాబట్టి నీళ్లు వాడుకోవాలి. ఎవరి ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. జనం ఒక్కసారిగా గొణిగారు. ఆ తీర్పు వింతగా ఉంది. రామన్న లేచి సుందరం వైపు చూస్తూ అడిగాడు. మరి సుందరంగారు, నా బావి నీళ్లతోనే కదా ఆ చెట్లు బతుకుతున్నాయి. నేను నీళ్లు పోయకపోతే చెట్లు ఎండిపోతాయి కదా. అప్పుడు సోములకి చెట్లుండి ఏం లాభం? అది నీ ఇష్టం. నీ బావి కాబట్టి నీళ్లు పోయాలా వద్దా అనేది నీ ఇష్టం. వాడు నీకు డబ్బులిస్తే పోయి, లేకపోతే మానే. నారాయణ అప్పుడు శాంతంగా లేచి నిలబడ్డాడు. అందరూ నిశ్శబ్దంగా వినడం మొదలుపెట్టారు. పెద్దలారా, సోములు తండ్రి ఆశయం ప్రకారం చెట్లు సోములకే చెందాలి. కాని రామన్న పడ్డ కష్టానికి మనం కాదనలేం. బావి నీళ్లు పోసి చెట్టు పెంచాడు కాబట్టి ఆ చెట్లకు వచ్చే ఆదాయంలో 4వ వంతు రామన్నకివ్వాలి. అలాగే ఆ బావిని సోములకు కూడా వాడుకునేలా రామన్న సహకరించాలి. ఎందుకంటే చెట్లు బావి పక్కనే ఉన్నాయి కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉంటేనే ఆ తోట బావుంటుంది. రేపొకవేళ సోములు చెట్లు కోసేసి అమ్మాలనుకుంటే రామన్న అనుమతి కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆస్తి పంపకం మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య ఒప్పందం, ఒక బంధం ఏర్పడుతుంది. నారాయణగారు తీర్పు విని జనం అందరూ చప్పట్లు కొట్టారు. సోములు రామన్నలు ఒకరికొకరు నమస్కరించుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. సుందరం అవమానంతో తలదించుకున్నాడు. ఛీ, నాకంటే వీడు ఎలా బాగా ఆలోచించాడు? వీడికి ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు? రేపెలాగైనా వీడికొక సమస్య సృష్టించాలి. మరోవైపు ఇంటి దగ్గర మరో సంఘటన జరిగింది. పక్క వీధిలో ఉండే సోములు భార్య సత్తమ్మ తన ఎద్దును మేతకు వదిలింది. ఆ ఎద్దు పొరపాటున నారాయణ ఇంటి ఆవరణలోకి, అలాగే సుందరం ఇంటి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఉన్న పూల మొక్కలను కొంచెం మేసింది. ఇది చూసిన రత్తమ్మ పట్టరాని కోపంతో సత్తమ్మ దగ్గరకు వెళ్లి గొడవకు దిగింది. ఏమే సత్తమ్మ, నీకు ఇంగిత జ్ఞానం లేదా? నీ ఎద్దును మా ఇంటి మీద కుదులుతావా? నేను కష్టపడి పెంచిన మొక్కలన్నీ నీ ఎద్దు తినేసింది. దాన్ని ఇప్పుడే పట్టి కట్టేసి నిన్ను రచ్చబండకు లాగుతాను చూడు. నీ ఎద్దుకు ఆకలేస్తే నా మొక్కలు కనిపిస్తున్నాయా? క్షమించు రత్తమ్మక్క, నేను కావాలనలా చేయలేదు. ఎద్దనుకోకుండా తాడు తెంచుకుని అటొచ్చింది. అయినా మొక్కల్ని కొంచెం తింటే అంత కోపం ఎందుకు? నీ ఎద్దు నీకు ముద్దయితే తీసుకెళ్ళి నీ పెరట్లో పెట్టుకో. నీ ఎద్దు తిన్న మా మొక్కలు ఇప్పుడు తిరిగొస్తాయా? నీకు బుద్ధుండాలి. నీలాంటి వాళ్ళ వల్లే ఈ ఊరు పాడైపోతోంది. ఇప్పుడే దీనికి జరిమానా కట్టాలి నువ్వు. ఇలా ఇంటి బయట గొడవ జరగడంతో ఆ అరుపులేంటో చూద్దామని వెంకమ్మ బయటకు వచ్చింది. వెంకమ్మ పెంచిన మల్లెతీగను కూడా ఆ ఎద్దు కొంచెం మేసింది. కాని ఆమె ముఖంలో కోపం లేదు. రత్తమ్మగారు, ఎందుకంత ఆవేశం? ఆ మూగజీవానికి ఏం తెలుసు? ఏది మీ మొక్కో ఏది నా మొక్కో అని. దాని ఆకలిని తీర్చుకోవడమే దానికి తెలుసు. వెంకమ్మ, ఆ ఎద్దు నీ మొక్కలు కూడా తిన్నది కదా. నీ కోపం రావడం లేదా? అది నీ కష్టార్జితం కదా. కోపం ఎందుకొస్తుంది రత్తమ్మగారు? మన పెరట్లో ఎన్నో మొక్కలున్నాయి. అందులో కొన్ని మొక్కలు అది తిన్నంత మాత్రాన మనం పేదవాళ్లం అయిపోం కదా. అది తిన్న చోట మళ్లీ చిగురొస్తుంది. కాని మనం గొడవ పడటం వల్ల పోయిన మర్యాద తిరిగి రాదు. వెంకమ్మ సత్తమ్మ వైపు తిరిగి సత్తమ్మను ప్రేమగా పలకరించింది. సత్తమ్మ, భయపడకు. రత్తమ్మగారు ఏదో మొక్కల మీద ఉన్న మక్కువతో అలా అన్నారు. నీ ఎద్దుకి దాహం వేస్తోందేమో. ఆ మూలనున్న తొట్టిలో నీళ్లున్నాయి. ఒకసారి తాగించు. మూగజీవాల్ని తిడితే మనకే పాపం. అమ్మా వెంకమ్మగారు, మీరు ఎంత మంచివారు. రత్తమ్మక్క నా మీద అరుస్తుంటే మీరు మాత్రం నన్ను ఆదరిస్తున్నారు. నిజంగా మీలాంటి వారు ఉండబట్టే ఈ ఊర్లో ఇంకా ధర్మం బతికుంది. నా ఎద్దు తిన్న మొక్కలకి బదులుగా రేపు నేను మీకు కొన్ని కొత్త మొక్కలు తెచ్చిస్తానండి. వద్దులే, నువ్వు ప్రేమగా మాట్లాడితే అదే నాకు 10 మొక్కల కంటే ఎక్కువ. ఒక మంచి మాటతో మనం స్నేహం పెంచుకోవచ్చు. అదే కఠినమైన మాటతో ఉన్న బంధాన్ని తెంచుకోవచ్చు. గొడవ పడితే మనశ్శాంతుండదు. అదే ప్రేమగా ఉంటే అందరం బాగుంటాం. రత్తమ్మకప్పుడు అర్థమైంది. వెంకమ్మనందరూ ఎందుకు తెలివిగలది అంటారో. వెంకమ్మ కేవలం ఇంటి పనులు చక్కదిద్దడమే కాదు, మనుషుల మధ్య గొడవల్ని కూడా తన శాంతంతో చక్కదిద్దగలదు. సాయంత్రం నారాయణ ఇంటికి వచ్చాడు.
వెంకమ్మ జరిగిన విషయాలన్నీ ఆయనకు చెప్పింది. భలే పనిచేశావు వెంకమ్మ. బయట పంచాయతీలో నేను న్యాయం చెప్తే ఇంట్లో నువ్వు ధర్మాన్ని నిలబెట్టావు. సుందరం పంచాయతీలో ఓడిపోయి విసుగ్గా ఇంటికెళ్ళాడు. వాడికి తన తప్పు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. అయినా రత్తమ్మగారు కూడా పాపం మొక్కల మీదున్న ప్రేమతో అలా అన్నారు. ఆవిడ మనసు కూడా మారుతుందనే నమ్మకం నాకుంది. కొన్ని రోజుల తరువాత చింతపురం గ్రామ జాతర మొదలైంది. ఊరంతా హడావిడిగా ఉంది. సుందరం ఎలాగైనా నారాయణ కంటే గొప్పగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఊరి మధ్యలో వచ్చే బాటసార్లకు చలివేంద్రం పెట్టాలని ఆలోచనను చేశాడు. కాని అతని ఉద్దేశం సేవ చేయడం కాదు, పేరు తెచ్చుకోవడం. నారాయణ కేవలం మాటలతో అందర్నీ బుట్టలో వేసుకుంటాడు. నేను ఈ జాతరలో అందరికీ నీళ్లు మజ్జిగ ఇచ్చి ఊరిలోనే పెద్ద మనిషినే అని అనిపించుకుంటాను. అనుకున్నట్టుగానే జాతరలో సుందరం చలివేంద్రం పెట్టాడు. కాని కుండల చుట్టూ బట్ట కట్టకపోవడంతో ఎండ తగిలి సుందరం పెట్టిన చలివేంద్రంలో నీళ్లు వేడిగా ఉన్నాయి. మజ్జిగలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. జనం తాగినా ఎవ్వరూ సంతృప్తి చెందలేదు. పైగా సుందరం అక్కడ కూర్చుని వచ్చిపోయే వాళ్ళని అదిలిస్తూ తాగండి తాగండి, ఉచితంగా ఇస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదే సమయంలో నారాయణ, వెంకమ్మ ఊరి బయట ఒక చిన్న తాటిపందిరి వేసి అక్కడ వచ్చే బాటసారులకు చల్లటి నీళ్ళిచ్చి వాళ్లకి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయం కల్పించారు. రెండమ్మా, కాసేపు కూర్చోండి, ఎండ తీవ్రంగా ఉంది. ఈ మజ్జిగ తాగండి, వంటికి చలవ చేస్తుంది. బాటసార్లు ఆ మజ్జిగ తాగి ఆత్మీయతతో కూడిన ఆ పలకరింపు చూసి మురిసిపోయారు. ఆ రోజు సాయంత్రం సుందరం విసుగ్గా ఇంటికి వచ్చాడు. రత్తమ్మా, నేను ఇంత డబ్బు ఖర్చు చేసి చలివేంద్రం పెట్టినా ఎవరూ నన్ను పొగడలేదు. అదే నారాయణ ఏమి ఖర్చు లేకుండా కేవలం పలకరింపుతో అందర్నీ తన వైపు తిప్పుకుంటున్నాడు. చూడండి, ఆ రోజు వెంకమ్మ ఎద్దు విషయంలో ఒక మంచి మాటతో మనం స్నేహం పెంచుకోవచ్చు అని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. బహుశా మనం కేవలం డబ్బుతో మనుషుల్ని కొనలేమేమో. వాళ్ళకి కావలసింది మన గౌరవం, ఆత్మీయత. సుందరం మౌనంగా ఆలోచించాడు. తనలో ఉన్న అసూయ తననే దహిస్తోందని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం సుందరం నేరుగా నారాయణింటికి వెళ్ళాడు. నారాయణ గారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడ్డాను. మీకంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలని తాపత్రయపడ్డాను. కాని అసలైన తెలివి అంటే ఇతరులను తక్కువ చేయడం కాదు, ఇతరులను గౌరవించడమని మీ దంపతుల్ని చూసి తెలుసుకున్నాను. సుందరం గారు, లోపలికి రండి. రత్తమ్మగారిని కూడా తీసుకురండి. ఈరోజు మా ఇంట్లో అందరం కలిసి భోజనం చేద్దాం. మన పొరుగు బంధం ఇప్పుడే మొదలైంది. సుందరం కళ్ళలో నీళ్లు తిరిగాయి. నారాయణ, వెంకమ్మల తెలివి కేవలం మాటల్లో లేదని, వారి ప్రవర్తనలో, వారి హృదయాల్లో ఉందని చింతపురం గ్రామ ప్రజలందరికీ మరోసారి అర్థమైంది. అప్పట్నుండి చింతపురం గ్రామం ఆ రెండు కుటుంబాల స్నేహంతో మరింత ప్రశాంతంగా విరాజిల్లింది. ఎక్కడైనా సమస్య వస్తే నారాయణ పరిష్కరిస్తాడు. ఎక్కడైనా గొడవొస్తే వెంకమ్మ చక్కదిద్దుతుంది. తెలివైన మొగుడు, తెలివైన పెళ్ళాం అని ఆ గ్రామం చెప్పుకునే ఆ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. నీతి, వివేకమనేది కేవలం సమస్యలను పరిష్కరించడమే కాదు, శత్రువుల మనసులను కూడా మార్చగలగడం. ప్రేమతో కూడిన తెలివి ఎప్పుడూ లోకాన్ని గెలుస్తుంది. కఠినత్వం కంటే కమ్మని మాటే కష్టాలను తొలగిస్తుంది. లోబిలోకనాదం, కొబ్బరికాయ ప్రయాణం. ఒక పచ్చని గ్రామం. ఉదయం పక్షులు కిలకిల్లాడేలోపు అక్కడ వినిపించే మొదటి శబ్దం కోడి కూయడం కాదు, ఆలయగంట కాదు, లోకనాదం గల్లాపెట్టి తాళం తెరిచే శబ్దం. ఆ శబ్దం వినగానే గ్రామం మొత్తానికి అర్థమవుతుంది, లోకనాథం గారు ఈరోజు ₹1 బయటకు వెళ్లకుండా కాపలా కాస్తున్నారు అని. లోకనాథం సామాన్య పిసినారి కాదు,
రూపాయిని పట్టుకుంటే అది చెమట పట్టే వరకు వదలడు. అతని దృష్టిలో ఖర్చు అంటే రక్తదానం కంటే పెద్ద త్యాగం. ఇంట్లో దీపం వెలిగించాలంటే కూడా చంద్రుడున్నాడు కదా, సహజ విద్యుత్ వాడుకో అనేవాడు. భార్య శాంతమ్మ మాత్రం సూటిగా మాట్లాడే స్త్రీ. ఆమెకు భర్త మీద ప్రేముంది, కాని భర్త పిసినారితనం మీద రోజూ యుద్ధం ఉంది. ఏమండి, కూరలో వేయడానికి ఉప్పు బొత్తిగా లేదు. డబ్బా అడుగున ఉన్న దుమ్ము కూడా తుడిచి వేసేశా. 5 రూపాయలివ్వండి, అంగడికి వెళ్ళి ఉప్పు తెస్తాను. 5 రూపాయలా? శాంత, నువ్వు మాట మాట్లాడుతున్నావా లేక నా గుండె మీద కర్రతో కొడుతున్నావా? 5 రూపాయలంటే 500 పైసలు. అంత డబ్బుతో భవిష్యత్తులో పిల్లలకి ఆస్తి కట్టొచ్చు. మన పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు ఆస్తి కాదు, మీ దగ్గర్నుంచి కనీసం టీకి డబ్బు రావడం కూడా ఒక అద్భుతం. ఉప్పు అంటే ఏమిటి? సముద్రపు నీరు ఎండబెడితే వచ్చేది. సముద్రం ప్రకృతిది. ప్రకృతి దాన్ని ఉచితంగా ఇచ్చింది. మధ్యలో అంగడివాడు ప్యాకెట్ పెట్టి డబ్బు అడుగుతున్నాడు. ఇది వ్యాపారం కాదు, ప్రకృతి మీద కమిషన్. ప్రకృతి ఉచితంగా ఇచ్చిందని మీరే వెళ్ళి సముద్రం దగ్గర ఎండబెట్టి తెచ్చుకోండి. అప్పటి వరకు కూరలో ఏమెయ్యాలి? విను, పక్క వీధిలో సుబ్బమ్మ ఉంది కదా, ఆమెకు బీపీ. డాక్టర్ ఉప్పు తినొద్దన్నాడు. అంటే వాళ్ళింట్లో ఉప్పు డబ్బా అలాగే ఉంటుంది కదా, వెళ్ళి చిటికెడు అడిగి తెచ్చుకో. వచ్చే నెల మనం కొన్నప్పుడిస్తామని చెప్పు. ఆ వచ్చే నెల మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? మనిషి ఆశతో బ్రతకాలి శాంత. వాళ్ళు కూడా ఆశతో ఎదురు చూడాలి. మీది పొదుపు కాదు, పక్కింటి ఉప్పుపై దాడి. దాడి కాదు, సామాజిక వనరుల వినియోగం. ఇలా లోకనాథం జీవితంలో ప్రతి చిన్న ఖర్చు ఒక స్వాతంత్ర సమరంలా ఉండేది. పాలు తక్కువైతే నీళ్లు కలపమంటాడు. కూర తక్కువైతే గిన్నె పెద్దగా పెట్టొద్దంటాడు. ఇంట్లో అతని పాత చెప్పుల వయసు అతని పెళ్లి కంటే ఎక్కువ అని గ్రామం మొత్తం చెప్పుకునేది. కాని ఒకరోజు ప్రకృతే లోకనాథం మీద కోపం తెచ్చుకున్నట్టుగా అతనికి గట్టి జ్వరం వచ్చింది. ఒళ్ళు బాయిలర్లా మండుతోంది. పెదాలు ఎండిపోయాయి. కళ్లలో నీరసం. అయినా అతని మెదళ్ళలో తిరిగేది ఆరోగ్యం కాదు, ఖర్చు. శాంత, శాంత, ఈ జ్వరం కూడా దేవుడి వరమే. చూడు, నా ఒళ్ళు ఎంత వేడిగా ఉందో. గీజర్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెగతోనే నీళ్లు వేడి చేసుకోవచ్చు. కనీసం 10 రూపాయలు కరెంటు మిగులుతుంది. ఏవండి, పిచ్చి మాటలు ఆపండి. మీ శరీరం మంట పట్టినట్టుంది. నేను డాక్టర్ రాజారావు గారిని పిలుస్తాను. డాక్టరా? వద్దు. వాళ్ళు పల్స్ చూస్తారు, నాలుక చూస్తారు, చివరికి జేబు చూస్తారు. జ్వరమే తగ్గిపోతుంది కానీ ఫీజు బాధ తగ్గదు. ఈసారి మీ మాట విన్నో. డబ్బు పోయినా పర్లేదు, మీరు పోకూడదు. శాంతమ్మ డాక్టర్ రాజారావును తీసుకొచ్చింది. డాక్టర్ లోకనాథం పరిస్థితి చూసి గంభీరంగా అయ్యాడు. థర్మామీటర్ పెట్టాడు. జ్వరం ప్రమాదస్థాయిలో ఉంది. లోకనాథం గారు, ఇది గట్టి మలేరియాలాగా ఉంది. నిర్లక్ష్యం చేస్తే యమధర్మరాజుతో నేరుగా అపాయింట్మెంట్ ఖాయం. ఇంజెక్షన్ ఇస్తాను, మందులు తప్పకుండా వాడాలి. డాక్టర్ గారు, ఇంజెక్షన్ సూది మీ దగ్గర పాతదే కదా, కొత్తగా కొన్నట్టు ఫీజులో కలపండి. మీరు జ్వరంతో ఉన్నారు, అయినా బేరం తగ్గడం లేదు. జ్వరం శరీరానికి, లెక్కలు బుద్ధికి రెండు వేరే విభాగాలు. నా ఫీజు 200, మందులకు వేరే ఖర్చు. 200? మీరు నా నాలుక చూశారు, నా కళ్ళు చూశారు. అవి నేను అద్దంలో ఉచితంగా చూసుకోలేనా? మీ గొట్టం నా గుండె మీద పెట్టారు, అది కొత్తగా అరిగిపోయిందా? డాక్టర్ గారు, మీరు మాట్లాడకండి. ఇవిగో 200. మందులు చెప్పండి. శాంతా, నువ్వు డబ్బిస్తున్నావా లేక నా ప్రాణాన్ని కాపాడుతున్న పేరుతో నా గల్లా పెట్టి హత్య చేస్తున్నావా? మీ పిసినాతనం ముందు యముడు కూడా డిస్కౌంట్ అడిగి వెళ్తాడు. లోకనాథం గారు, మందులు సమానికి వాడండి. ప్రాణం మీదకు వచ్చాక లోకనాథం మందులు వాడాడు. కొన్ని రోజుల్లో జ్వరం తగ్గింది. కాని ఆరోగ్యం తిరిగొచ్చిన వెంటనే అతనికి ఒక పాత భయం గుర్తొచ్చింది. జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు అతను దేవుడికి మొక్కుకున్నాడు. స్వామీ, ఈ గండం నుంచి గట్టెక్కిస్తే నీకొక పెద్ద కొబ్బరికాయ కొడతాను అని. అయ్యో, మొక్కు మర్చిపోతే దేవుడు కోప్పడతాడు. కాని పెద్ద కొబ్బరికాయ అంటే ఖర్చు. దేవుడితో కొంచెం పరిమాణం మీద చర్చించొచ్చా? దేవుడితో కూడా బేరమా? బేరం కాదు శాంత, భక్తిలో బడ్జెట్. మీ భక్తికి కూడా గల్లా పెట్టే తాళం వేసుంది. లోకనాథం అంగడికి వెళ్ళాడు. కొబ్బరికాయల బుట్ట ముందు నిలబడి ఒక్కో కాయను తడుముతున్నాడు. అతని ముఖంలో భక్తి కంటే ధరపై అనుమానమెక్కువ. రామారావు,
ఈ పీచు ఎక్కువగా ఉన్న కొబ్బరికాయ ఎంత? లోపల కాయ చిన్నగా ఉన్నా పర్లేదు. దేవుడికి బయట రూపం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. లోకనాథం గారు, దేవుడిని కూడా మోసం చేయొద్దు. మంచి కాయ 10 రూపాయలు. 10 రూపాయలా? ఒక్క కాయకు? ఇది కొబ్బరికాయ లేక బంగారు గోళమా? 10 అంటే 10, రూపాయి తగ్గదు. ఒక్క 8 రూపాయలు. దేవుడి పని కదా, మీక్కూడా పుణ్యం వస్తుంది. పుణ్యం నాకొస్తుంది, డబ్బు మీ దగ్గరే ఉంటుంది. అదెలా న్యాయం? 7.5 చివరి ధర ఇది. నేను కాయ కొంటున్నాను, మీ దుకాణం కాదు. మీకు చవకగా కావాలంటే 10 మైళ్ళ దూరంలో మలకపల్లి సంత ఉంది. అక్కడ 8 రూపాయలకే దొరుకుతుంది. 10 మైళ్ళు వెళ్ళి వస్తే 2 రూపాయలు మిగులుతాయి. నడక ఆరోగ్యానికి మంచిది, ఖర్చు తగ్గడం జేబుకు మంచిది. అంటే 2 లాభాలు. సరే, బయలుదేరుతున్నాను. నిజంగానే వెళ్తారా? డబ్బు మిగిలే దారిలో ఎండ కూడా చల్లగానే అనిపిస్తుంది. మండుటెండలో లోకనాథం నడక మొదలుపెట్టాడు. దారిలో దాహం వేసింది. ఒక బండి వద్ద నీళ్ల బాటిల్ చూశాడు. ధర అడిగాడు. 2 రూపాయలన్నారు. వెంటనే అతని దాహం సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయినట్టు ముఖం తిప్పుకున్నాడు. దాహం అంటే శరీరానికి వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే. దాన్ని స్నూజ్ చేస్తే కొంతసేపు ఆగిపోతుంది. చివరికి చెమటలు కారుతూ మలకపల్లి సంతకు చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలమ్మ కొబ్బరికాయలమ్ముతోంది. లోకనాథం కాయలు చూసి కళ్లలో వెలుగు తెచ్చుకున్నాడు. అవ్వా, ఈ కొబ్బరికాయ ఎంత? నాయనా, ఎండలో మాడిపోయావు. 8 రూపాయలిచ్చి మంచి కాయ తీసుకెళ్ళు. 5 రూపాయలకివ్వవా? 8 అంటే 5? నువ్వు బేరం చేస్తున్నావా లేక నన్ను పరీక్షిస్తున్నావా? అవ్వా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. చెప్పులు అరిగిపోయాయి, కాళ్ళు మంట పెడుతున్నాయి. భక్తి కోసం కష్టపడుతున్న భక్తుణ్ణి చూసి కాస్త కరుణ చూపు. నీ కాళ్ళు భక్తితో కాదు, పిసినారితనంతో మండుతున్నాయి నాయనా. 5కిస్తే మీకు పుణ్యం. నీకు 5కే కావాలంటే ఇంకో 10 మైళ్ళ దూరంలో తాండ్రపాడుంది. అక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి. యజమానులు 3 రూపాయలకే ఇస్తారు. 3 రూపాయలా? అంటే ఇక్కడ్నుంచి ఇంకో 3 రూపాయలు మిగులు. మొత్తం 7 రూపాయల లాభం. కాళ్ళు నడిస్తే నొప్పి, డబ్బు నడిస్తే నష్టం. కాళ్ల నొప్పే మేలు. నాయనా, నీ లాభం నీ ప్రాణం తినకూడదు. జాగ్రత్త. ప్రాణం దేవుడి దయ, డబ్బు నా దయ. మళ్ళీ నడక. ఎండ మరింత పెరిగింది. లోకనాథం ముఖం ఎండలో వాడిపోయిన వంకాయలా మారింది. దారిలో ఒక రైతు నీళ్లు తాగమన్నాడు. లోకనాథం ముందుగా అడిగిందొక్కటే. నీళ్లు ఉచితమేనా? అవును బాబూ, నీళ్లు తాగు. ఉచితమంటే రుచే వేరు. నీళ్లు తాగేటప్పుడు కూడా లాభం చూస్తున్నావే, నీ కడుపుకు కూడా జేబుందా? సాయంత్రం దగ్గర పడేసరికి లోకనాథం తాండ్రపాడు చేరుకున్నాడు. అక్కడ పెద్ద కొబ్బరితోట. ఒక యజమాని మంచం మీద పడుకుని తాంబూలం నములుతూ ఉన్నాడు. లోకనాథం అతని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఒక కొబ్బరికాయ ఎంత? 3 రూపాయల కంటే తక్కువకిస్తారా? రూపాయికైతే పుణ్యం మీకే. రూపాయికా? ఈ రోజుల్లో రూపాయికి చాక్లెట్ కూడా రాదు. కాని నీ కక్కుర్తు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అంటే ఇస్తారా? అక్కడ పొడవైన చెట్టు కనిపిస్తోంది కదా, దానిమీద మంచి కాయలున్నాయి. నువ్వే ఎక్కి కోసుకో. నీకెన్ని కావాలంటే అన్నీ ఉచితం. నాకు కూలి ఖర్చు తగ్గుతుంది. ఉచితమా? ఆ మాట వినగానే నా అలసట మాయమైపోయింది. దేవుడు నిజంగా ఉన్నాడు. ఉన్నాడు. కాని ఆయన కూడా ఇప్పుడు పైనుంచి చూస్తూ నవ్వుతుంటాడు. లోకనాథం జీవితంలో ఎప్పుడూ చెట్టెక్కలేదు. కాని ఉచితం అనే మాట అతని లోపల దాగి ఉన్న కోతి శక్తిని లేపింది. పంచె బిగించి చెట్టు పట్టుకుని పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. మొదటి 5 అడుగులకు ఊపిరాగిపోయింది. 10 అడుగులకు భక్తి తగ్గింది. 15 అడుగులకు ప్రాణం గుర్తొచ్చింది. కాని కింద నుంచి యజమాని ఉచితం అన్న మాట అతని చెవుల్లో మోగుతూనే ఉంది. ఇంకొంచెం, ఒక్క కాయ కాదు, 5 కాయలు కోస్తాను. ఒకటి దేవుడికి, మిగతావి ఇంటికి. 2 పక్కింట్లో వాళ్ళకి అమ్మితే ప్రయాణ ఖర్చు కూడా తిరిగి వస్తుంది. జాగ్రత్త, చెట్టు మీద లాభం లెక్కలు వేసుకుంటే కాళ్ళు జారిపోతాయి. నా లెక్కలు ఎప్పుడు జారవు. ఆ మాట ముగియకముందే గాలి గట్టిగా వీచింది. చెట్టు ఊగింది. లోకనాథం కాళ్ళు జారిపోయాయి. అతను 2 చేతులతో ఒక పెద్ద కొబ్బరికాయను పట్టుకున్నాడు.
కాళ్ళు గాల్లో పెండ్యులంలా ఊగుతున్నాయి. కింద చూశాడు. సరిగ్గా చెట్టు కింద పాత బావి. లోకనాథం గుండె కొబ్బరికాయ కంటే గట్టిగా కొట్టుకుంది. అయ్యో, అమ్మో, కాపాడండి, చేతులు జారుతున్నాయి, కింద బాగుంది, నా పొదుపు కథ ఇక్కడ ముగియబోతోంది. ఏమయ్యా లోకనాథం, పైన గాలి బాగుందా? ఉచిత కొబ్బరికాయతో పాటు ఉచిత ఉయ్యాల కూడా వచ్చింది. పరిహాసం వద్దు బాబు, కాపాడండి. 10 రూపాయల కాయ కోసం వచ్చి ప్రాణం పోతుంది. నిన్ను కాపాడాలంటే తాడు వేయాలి, మనుషుల్ని పిలవాలి, వాళ్లకు కూలి ఇవ్వాలి. మొత్తం 500 రూపాయలు ఖర్చవుతుంది. ఇస్తావా? 500? 10 రూపాయల కాయ కోసం 10 మైళ్ళు నడిచి 3 రూపాయల కోసం ఇంకో 10 మైళ్ళు వచ్చి ఇప్పుడు 500? లేదంటే ఉచిత గాలి, ఉచిత బావి, ఉచిత ప్రమాదం. ఎంపిక నీదే. సరే, ఇస్తాను. చావడం కంటే డబ్బు ఇవ్వడం మంచిది. కానీ 500 ఇచ్చాక కొబ్బరికాయ ఫ్రీగానే కదా? ఈ స్థితిలోనూ లెక్క వదలట్లేదా? నీ పిసినారితనం పట్టు నీ చేతి పట్టు కంటే గట్టిగా ఉంది. తోట యజమాని మనుషులను పిలిచాడు. తాడు తెచ్చారు. చాలా కష్టంగా లోకనాథాన్ని కిందకి దించారు. కిందకి దిగ్గానే అతని కాళ్ళు వణుకుతున్నాయి. చేతులు నొప్పితో మండుతున్నాయి. కాని అతని కళ్ళలో కన్నీళ్లు ప్రాణం దక్కినందుకు కాదు, 500 పోయినందుకు. ఇవిగో 500, జాగ్రత్తగా తీసుకోండి. నోటు మూల మడవద్దు, అది కూడా నా గుండె ముక్కే. ఈ 500 నీకు కొబ్బరికాయ కంటే గొప్ప పాఠం నేర్పాలి. పాఠమా? ఇది పాఠం కాదు, నా జేబులో భూకంపం. తడిసిన బట్టలు, వణికే కాళ్ళు, ఖాళీ జేబు. నిండిన పశ్చాత్తాపంతో లోకనాథం ఇంటికి బయలుదేరాడు. ఈసారి దారిలో దాహం వేసినప్పుడు నీళ్లు కొనాలనిపించింది. కాని జేబులో డబ్బు తక్కువ. మనసులో మాత్రం మొదటిసారి ఒక కొత్త ఆలోచన. పొదుపు మంచిదే, కాని ప్రాణం మీద పడే పొదుపు పిచ్చి. రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. శాంతమ్మ గుమ్మం దగ్గర చూసి భయపడిపోయింది. భర్త ముఖం మాడిపోయింది. బట్టలు మురికిగా ఉన్నాయి. చేతులు గీతలతో ఉన్నాయి. యాండే, టెంకాయ ఎక్కడా? మొక్కు తీర్చుకున్నారా? మీరింత దెబ్బతిన్నట్టు ఎందుకున్నారు? శాంత, టెంకాయ లేదు, తొక్కలేదు. మొక్కు కూడా మధ్యలో గాలిలో వేలాడింది. 5 రూపాయలు మిగిల్చాలని వెళ్ళి 500 పోగొట్టుకున్నాను. 500? ఒక కొబ్బరికాయ కోసం? కొబ్బరికాయ కోసం కాదు, నా లోభానికి కూలి. చెట్టు మీద వేలాడుతున్నప్పుడు తెలిసింది. డబ్బు పట్టుకొని బ్రతకాలనుకున్నాను, కానీ ప్రాణం జారిపోతుంటే డబ్బే ముందుగా పారిపోయింది. ఇప్పుడు అర్థమైందా? పొదుపు మంచిది, కాని పిసినారితనం ఇంటిని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని తింటుంది. అర్థమైంది శాంత. డాక్టర్కు కూడా బేరం చేశాను, ఉప్పుకు కూడా బేరం చేశాను, దేవుడి మొక్కుకి బేరం చేశాను. చివరికి ప్రాణంతో బేరం చేసే పరిస్థితి వచ్చింది. మరుసటి ఉదయం గ్రామంలో ఆశ్చర్యకరమైన దృశ్యం. లోకనాథం అంగడికి వెళ్ళాడు. రామారావు దుకాణం ముందు నిలబడ్డాడు. చేతిలో 10 రూపాయలు. ఏమండి లోకనాథం గారు, మళ్ళీ మలకపల్లి వెళ్లే ముందు ధర అడగడానికి వచ్చారా? కాదు రామారావు, మంచి కొబ్బరికాయ ఇవ్వు, ధర ఎంతైతే అంత ఇస్తాను. మీరు బాగున్నారా? జ్వరం మళ్ళీ వచ్చిందా? జ్వరం తగ్గింది, కానీ లోభం కూడా కొంచెం తగ్గింది. ఇది గ్రామ చరిత్రలో కొత్త అధ్యాయం. ఆ తరువాత లోకనాథం ఆలయానికి వెళ్ళాడు. కొబ్బరికాయ కొట్టాడు. ఈసారి చిన్నకాయ కాదు, మంచికాయ. పూజారి కూడా ఆశ్చర్యపోయాడు. లోకనాథం గారు, ఈ కాయ నిజంగానే కొన్నారా, లేక ఎవరో దానం చేసినదా? కొన్నాను స్వామి. మొక్కు దేవుడికి, లాభం నాకు కాదు. ఈ మాట మీ నోట్లోంచి రావడం అంటే దేవుడి మహిమ. ఇంటికి తిరిగి వచ్చాక లోకనాథం మొదట శాంతమ్మకు 5 రూపాయలిచ్చాడు. ఇదేంటి? ఉప్పు తెచ్చుకో. పక్కింటి సుబ్బమ్మ బీపీ మీద మన ఇంటి వంట ఆధారపడకూడదు. నిజంగానే మారారా? ఒక్కరోజులో మనిషి పూర్తిగా మారాడు శాంత. కానీ చెట్టు మీద గాలిలో వేలాడితే ఆలోచన మాత్రం మారుతుంది. కొన్ని రోజుల తరువాత డాక్టర్ రాజారావు ఇంటి ముందు నుంచి వెళ్తుండగా లోకనాథం స్వయంగా పిలిచాడు. డాక్టర్ భయపడ్డాడు. మళ్లీ ఫీజు తిరిగి అడుగుతాడేమో అనుకున్నాడు. డాక్టర్ గారు, ఆ రోజు మీరు సమయానికొచ్చారు. మీ వల్లే నేను బాగయ్యాను. ఫీజు కోసం బేరం చేసినందుకు క్షమించండి. లోకనాథం గారు, మీరు క్షమాపణ చెప్తున్నారా? నా స్టెతస్కోప్ పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. పని చేస్తుంది. ఈసారి నా గుండె కూడా కొంచెం పనిచేయడం మొదలుపెట్టింది. గ్రామంలో లోకనాథం మార్పు వార్తలా వ్యాపించింది. కాని అతను ఒక్కసారిగా ఖర్చు చేయడం లేదు. బేరం అడుగుతాడు, ఇంకా లెక్కలు చూస్తాడు.
కాని అవసరమైన చోట డబ్బుకు వెనకడుగు వేయడు. పిసినారితనం మీద నవ్వుకుంటాడు. శాంతమ్మ మాట వినడం మొదలుపెట్టాడు. యాండీ, ఈరోజు కూరకు కొంచెం నెయ్యి వేయినా? నెయ్యా? అది కొంచెం ఖరీదు కదా. కానీ వేయి. మనసుకి రుచి కూడా కావాలి. పొదుపు పొట్టను కాపాడాలి కానీ నాలుకను శిక్షించకూడదు. ఇప్పుడు మాట్లాడుతున్నది నా భర్తేనా, లేక చెట్టు మీద పుట్టిన కొత్త లోకనాథమా? పాత లోకనాథమే, కానీ చెట్టు కింద 500 రూపాయల గురువు దొరికాడు. ఈ కథ మనకు చెప్పేది చాలా సులభమైన నిజం. పొదుపు గొప్ప గుణం, కాని అది పిసినారితనంగా మారితే మన ఆరోగ్యం, గౌరవం, సమయం, సంబంధాలు అన్నీ నష్టపోతాయి. 5 రూపాయలు మిగిల్చాలని మొదలైన ప్రయాణం 500 పోగొట్టిన పాఠంగా మారింది. మనం ఖర్చు చేయాల్సిన చోట వెనక్కి తగ్గితే తరువాత జీవితం వడ్డీతో వసూలు చేస్తుంది. శాంత, ఇక నుంచి నేను పొదుపు చేస్తాను, కానీ అర్థం లేకుండా కాదు. అవసరమైన ఖర్చు చేస్తాను, కానీ వృధా చేయను. అదే సరైన జీవితం. పొదుపుండాలి, కాని మనసు పేదదైపోకూడదు. సరే, కానీ రామారావు కొబ్బరికాయకి 11 రూపాయలంటే మాత్రం అడుగుతాను. అడుగు, బేరం చెయ్యొచ్చు, కాని మళ్ళీ చెట్టెక్కకూడదు. చెట్టా? ఇక నుంచి కొబ్బరికాయ అంటే నేల మీద ఉన్నదే భక్తి, చెట్టు మీద ఉన్నది పరీక్ష. శాంతమ్మ నవ్వింది. లోకనాథం కూడా నవ్వాడు. ఆ నవ్వుల్లో 500 నష్టం, బాధ ఉంది. కాని దానికంటే పెద్ద మార్పు, ఆనందం ఉంది. అతి లోభం అనర్థదాయకం. పొదుపు మనిషిని నిలబెడుతుంది. పిసినారితనం మనిషిని గాలిలో వేలాడదీస్తుంది. గుర్తుంచుకోండి, డబ్బు సేవ్ చేయాలి, కాని దానికోసం బుద్ధిని, ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని ఖర్చు చేయకూడదు. జమీందారు ఇల్లరిక పల్లెడు. పాలమూరు అనే చిన్న పల్లెటూరులో ఒక పెద్ద జమీందారుండేవాడు. అతని పేరు రామచంద్రరావు. ఊరంతా అతన్ని గౌరవంగా జమీందారు గారు అని పిలిచేవారు. అతనికి చాలా భూములు, పొలాలు, పశువులు ఉండేవి. కాని అతనికి ఒకే కూతురు ఉండేది. ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి చాలా అందంగా, మంచి మనసు కలిగిన అమ్మాయి. జమీందారు గారు తన కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకునేవాడు. కాని లక్ష్మి చదువు కోసం పొరుగురు పోయేది. అది తన దగ్గరున్న సైకిల్ మీద. అదే ఊరిలో రాము అనే అతను అడవిలో కర్రలు కొట్టుకుని జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు లక్ష్మి ఒక్కతే చదువు కోసం పట్టణం వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళినప్పటికీ దొంగలు చుట్టుముట్టారు. ఇదిగో, నీ ఒంటి మీద ఉన్న ఆ నగలన్నీ ఇచ్చేయి, లేదంటే చూశావు కదా, ఈ కత్తితో నిన్ను చంపేస్తా. పెద్దగా అరవకు, ఇక్కడ నిన్ను కాపాడడానికి ఎవరు రారు. నన్నేం చెయ్యొద్దు, మీరడిగినట్టు నగల్ని తీసి ఇచ్చేస్తాను. ఇదంతా చెట్లు కొడుతున్న రాము గమనించి, అయ్యో, ఈవిడ జమీందారు గారి బిడ్డ, ఈవిడ్ని ఎలా అయినా దొంగల నుంచి కాపాడాలి అని చెప్పి పెద్ద గొడ్డలి తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. ఇదిగో దొంగలు, మర్యాదగా ఆవిడ్ని వదిలిపెట్టి మీరు వెళ్తారా, లేకుంటే నా చేతిలో ఉన్న గొడ్డలికి పని చెప్పమంటారా? ఒరేయ్, వీడి దగ్గర పెద్ద గొడ్డలుందిరా, ఇప్పుడు ఎక్కడి నగలు అక్కడ వదిలి వెళ్తే కనీసం మన ప్రాణాలైనా మనకు దక్కుతాయి. అలా అక్కడి నుండి దొంగలు పారిపోతారు. దాంతో లక్ష్మి, చాలా ధన్యవాదాలు రాము. ఈరోజు నువ్వు లేకపోయుంటే నా పరిస్థితి నేను ఊహించలేను. నేను చాలా భయభ్రాంతులకు గురయ్యాను. అవును, నీ దగ్గర అంత పెద్ద ఆయుధం ఎందుకుంది? భయపడకండి, ఇది నాకొక పనిముట్టు మాత్రమే. ప్రతిరోజు నేను ఈ అడవిలో కట్టెలు కొట్టి పట్టణంలో అమ్ముతూ ఉంటాను. అవునా రాము? సరే, అయితే ఈ రోజు నుంచి మరి నేను చదువుకి వెళ్లే సమయానికి వస్తావా? ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు కూడా తోడుగా ఉన్నట్టుంటావు. పైగా ఈ రహదారంతా నిర్మానుషంగా ఉంటుంది కదా. సరే అండి, మీకు తోడుగా రావడం నాకు ఏమీ అభ్యంతరం లేదు. నాకూడా దారి పొడవునా నడుస్తూ పోతూ ఉంటే కాలక్షేపం అవుతుంది. అలా రోజు రాము మరియు లక్ష్మి వెళ్ళి రావడంతో ఇద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. ఉన్నట్టుండి ఒకరోజు రామచంద్రరావుతో కూతురు లక్ష్మి, నాన్న, నేను గత కొంతకాలం నుంచి ఒక అతను స్నేహితునిగా తెలుసు. ఆయన మంచి మనసు, మంచితనం నాకెంతో బాగా నచ్చింది. కాబట్టి నేను పెళ్ళంటూ చేసుకోవాలంటే ఆయన్నే చేసుకుంటాను. అవునా, చాలా మంచి విషయమే చెప్పావు. కాని ఇంతకీ అబ్బాయి ఎవరు? వాళ్ళ కులమేంటో, గోత్రమేంటో అని తెలుసుకోవాలి కదా. అదే నాన్న, అడవి మార్గంలో నేను చదువుకు పోతున్నప్పుడు దొంగలు నన్ను ముట్టడించినప్పుడు నన్ను కాపాడాడే, అతనే రాము. అతనంటే నాకు చాలా ఇష్టం. అతనా రాము? అతనికి ఆస్తి లేదు, ఏమీ లేదు. కనీసం అతనికంటూ ఎవరూ లేరు. అలాంటి అతన్ని ఎలా ఇష్టపడ్డావు తల్లి?
సరే, నువ్వింతగా అడుగుతున్నావు కదా. నువ్వు చెప్తున్నట్టు అతనితోనే నీకు పెళ్లి కావాలంటే అతను మన ఇంటికి ఇల్లరికం రావాలి. ఓ తప్పకుండా నాన్న. నేను చెబితే అతను తప్పకుండా ఒప్పుకుంటాడు. వద్దు అని చెప్పడానికి అతనికి మాత్రం ఎవరున్నారు? అలా లక్ష్మి తండ్రి పెట్టిన షరతుకు రాముని ఒప్పిస్తుంది. రామచంద్రరావు తన బిడ్డ సంతోషం కోసం పెళ్లి చేస్తాడు. కాని రాము అంటే ఏమాత్రం ఇష్టముండదు. పెళ్ళైన కొద్ది కాలానికి రామచంద్రరావు, ఏమోయ్ రాము, నీకు పాలు పితకడం వచ్చా? ఎందుకంటే మన శాలలో చాలా ఆవులున్నాయి, మరియు ఎవరు సరిగ్గా పాలు పితికేవారు లేరు. నువ్వెలాగో ఈ పనులన్నీ తెలిసినవాడివే కదా. అలా ఇంట్లో ఖాళీగా కూర్చొని తినేదానికంటే ఏదైనా పని చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. అవును మామగారు, మీరు చెప్పింది అక్షరాలా సత్యం. నాకెప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా. ఇంతలోగా మీరే నన్ను ఈ పని అప్పజెప్పారు. చూడండి, మీకు పనంతా నేనే చేసి పెడతాను అని రాము ఆవుల దగ్గరికి వెళ్లి దాన్ని శుభ్రం చేయడం, పాలు పితకడం వంటి పనులు చేస్తూ ఉండేవాడు. అది గమనించిన లక్ష్మి రాముతో, రాము, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? దానికి పాలేర్లు ఉన్నారు కదా. నువ్వు నాన్నకి చేదోడు వాదోడుగా ఉంటే సరిపోతుంది. మరింటి పనులన్నీ నువ్వు చేస్తే నీకు భారం అవుతుంది. అయ్యో, అలా ఏమీ లేదండి. ఈ పనులన్నీ నేనే చేసేవాణ్ణి. పైగా ఇంట్లో అలా ఖాళీగా ఏమని కూర్చుంటాను చెప్పండి. మీకంటే చదువచ్చు కనుక పుస్తకాలు చదువుతూ ఉంటారు. నాకు ఈ పనులు చేస్తే మనసు హాయిగా ఉంటుంది. సరే రాము, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నీకేదిష్టమైతే అది చెయ్యొచ్చు. సరేనా? జాగ్రత్త. నాకు కొంచెం పనుంది, వెళ్ళాలి. అలా లక్ష్మితో మాట్లాడాక రాముకి కాస్త ఉపశమనం లభిస్తుంది. కాని ఇది విన్న రామచంద్రరావు, ఏమిట్రాము నువ్వు చేసిన పని? ఈ పనులన్నీ నేను చేయమంటున్నా అని నా కూతురుతో చెప్పి తనని నా నుండి వేరు చేయాలని చూస్తున్నావా? తన దగ్గర మంచివాళ్లాగా నటించి మంచి పేరు కొట్టేయాలనే ఆలోచనలో ఉన్నావా? అయ్యగారు, మీరు నా గురించి పొరపాటు పడుతున్నారు. నేను మీ అమ్మాయిని జమీందారు గారి అమ్మాయిని తెలియక ఇష్టపడ్డాను. కాని నాకు డబ్బు మీద, ఆస్తి మీద ఏమాత్రం వ్యామోహం లేదు. నేను ముందు ఎలా ఉండేవాణ్ణో అలానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. సరేలే, ఈసారికి అయిపోయింది. ఇంకోసారి మా అమ్మాయితో ఏమన్నా చాడీలు చెప్తే అప్పుడు నేనేమిటో నీకు చూపిస్తాను. అలాగే మామగారు, మీకు ఇంకా నా గురించి పూర్తిగా అర్థమైనట్టు లేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అప్పటి వరకు ఓపికతో వేచి ఉండాలి. రామచంద్రరావు అలా అతని అల్లుడితో ఇంట్లో ఉండే అన్ని పనులు చేపించేవాడు. ఒకరోజు రామచంద్రరావు వ్యాపారంలో కల్తీ జరిగిందని ఊరందరూ మాట్లాడుకుంటున్నారు. జమీందారు దగ్గర గుమస్తాగా పనిచేసే ఒక మనిషి ఉండేవాడు. అతని పేరు రంగయ్య. బయటకు చూస్తే చాలా నమ్మకమైన వాళ్ళ కనిపించేవాడు. కాని లోపల మాత్రం చాలా దురాశ గలవాడు. జమీందారు అమాయకత్వాన్ని చూసి అతన్ని మోసం చేయాలని అనుకున్నాడు. ఒకరోజు రంగయ్య, అయ్యా జమీందారు గారు, ఇప్పుడు పరిస్థితులేమీ బాలేవు. మన చేతికొచ్చిన పంటను అంతా ఒక్కసారి అమ్మితే మనకు అవసరానికి డబ్బు అందదు. మరియు ఇప్పుడు బస్తా ధాన్యం ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మన ధాన్యాన్ని అమ్మి తక్కువ డబ్బులు తీసుకునే దానికన్నా ఎక్కువ కమ్మితే మనకు లాభం వస్తుంది. నిజమే రంగయ్య, సరే అలానే చేద్దాం. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. మరేం లేదయ్యా, నాకు కాస్త డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బుతో పట్టణంలో ఒక పెద్ద దుకాణం కట్టించి అందులో మన ఉత్పత్తులు అమ్ముడుపోయేలా చూస్తాను. సరే, నువ్వు అడిగినంత డబ్బు తీసుకుని వెళ్ళు. కాని పని మాత్రం సక్రమంగా జరగాలి. అలా రామచంద్రరావు రంగయ్యకు కాస్త డబ్బులిచ్చేవాడు. అది విడతల వారీగా ఇచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత రంగయ్య, అయ్యగారు, నన్ను మీరు మన్నించాలి. మీరిచ్చిన డబ్బు నేను పట్టణంలో పెట్టుబడిగా పెట్టాను. కాని మన వ్యాపారం నష్టాలు రావడం వల్ల మన దుకాణాన్ని కూడా అమ్మేయాల్సొచ్చింది. ఏమిటి రంగయ్య, ఇంత మాట ఒక్కసారిగా చెప్తున్నావు? ఇంకా నువ్వు లాభాలు తెస్తావని గ్రామస్తులందరి పంట అక్కడికి తరలించా కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఈ విషయం తెలిసి ఇంటి మీదకొస్తే ఏం చేయాలి దేవుడా అని తలపట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అందువల్ల నన్ను క్షమించని అడుగుతున్నానయ్యగారు. ఆ విషయం ఈ నోటా ఆ నోటా తెలిసి అందరూ ఇంటి మీదకు వచ్చి రచ్చబండ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తారు. రామచంద్రరావు, నువ్వు ఇంతటి మోసానికి దిగజారుతావని కల్లో కూడా ఉంచలేదు. ఇప్పుడు వీళ్ళ అప్పు ఎలా తీరుస్తావో చెప్పు అని గట్టిగా నిలదీస్తారు. ఇదంతా చూసిన రాము మామగారి బాధను పోగొట్టాలని, చూడండి, మా మామగారు పరుల సొమ్ము ఆశించేవారు కాదు. అసలు తప్పు ఎక్కడ జరిగిందో నేను తెలుసుకుంటాను. కాని దానికి కాస్త సమయం కావాలి. సరే, నీకు వారం రోజులు గడువిస్తున్నాం. ఈలోగా మీ మామగారు నిరపరాధులని తెలుసుకున్నావో సరే, లేదంటే ఉన్నాస్తి అంతా జప్తు చేయాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తారు. దానితో రాము మామగారు రామచంద్రరావుని, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి రంగయ్యను తీసుకుని పట్టణం వెళ్తాడు. రంగయ్య, మీరు దుకాణం ఎక్కడ కట్టించారు చూపించండి. ఎక్కడెక్కడ మన సరుకులమ్మేవారో వాటి రసీదులన్నీ చూపించండి. బాబూ, తప్పైపోయింది బాబూ. ఆ రసీదులేవి నా దగ్గర లేవు.
ఎందుకంటే అయ్యగారిచ్చిన డబ్బులన్నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నాను బాబు. మరి ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు? అయ్యగారు నిజం తెలుసుకోలేరనుకున్నావా? ఇంతటి మోసానికి దిగజారావు. ఆయన పరువు ప్రతిష్ట ఏం కావాలి? నన్ను క్షమించు బాబు. నా కడుపు కోసం అంత నీచానికి దిగజారాను. సరే పద, మరి గ్రామస్తులందరి దగ్గరే ఇదే విషయం ఒప్పుకొని అయ్యగారిని కాపాడు. అలా తిరిగి మళ్ళీ సమావేశం ఏర్పాటైంది. రాము, నీకిచ్చిన గడువు పూర్తయింది. చెప్పు, నువ్వు తెలుసుకున్న నిజాలేమిటో. అందరికీ నమస్కారం. మా మామగారు ఏ మోసము చేయలేదు. కొంతకాలంగా ఆయన దగ్గర పనిచేస్తున్న గుమాస్తా మా మామగారికి అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడిగా డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడతను వాటితో ఏం చేశాడో అతని తన నోటితో చెప్తాడు, వినండి. గ్రామ పెద్దలు నన్ను క్షమించాలి. అయ్యగారిచ్చిన డబ్బులు స్వప్రయోజనాల కోసం వెచ్చించి ఇప్పుడందరి ముందు ఆయన దోషిని చేశాను అయితే ఇప్పుడు బాధితులందరికీ నువ్వే తిరిగి డబ్బు చెల్లించాలి రంగయ్య అని తీర్పు చెప్తారు. దాంతో రామచంద్రరావు తన పొరపాటు తెలుసుకున్నాడు. ఎవ్వరిని అతిగా నమ్మకూడదు అని ఆపదలో ఆదుకున్న రాముని అప్పట్నుంచి అల్లుళ్లా చూసుకునేవాడు.